ఈరోజు కథ పితృప్రేమ. అనగనగా ఒక ఊర్లో ఒక షావుకారు ఉండేవాడు. అతని పేరు ధర్మబుద్ధి. పేరుకు తగ్గట్లుగానే అతను ధర్మగుణాలు కలిగి దైవభక్తితో ఉండేవాడు. అబద్ధం చెప్పటం, ఒకరిని మాట అనిగాని ఒకరికి హాని తలపెట్టి గాని ఎరుగడు. అతని మంచి గుణాలకు ఆ ఊర్లో వాళ్ళంతా అతన్ని మెచ్చుకునేవారు. ఇలాంటి ధర్మబుద్ధికి లేకలేక ఒక పుత్రుడు కలిగాడు. అతనికి నారాయణుడని పేరు పెట్టాడు. తండ్రి ఎంత మంచివాడో నారాయణుడు అంత చెడ్డవాడు. నారాయణ పెరిగే కొద్దీ చెడ్డ అలవాట్లు అలవర్చుకోసాగాడు. దుర్మార్గుల స్నేహం చేయసాగాడు. లేకలేక పుట్టడం చేత ధర్మబుద్ధి కొడుకుని ఏమీ అనేవాడు కాదు. ఏదో చిన్నతనం వల్ల అలా చేస్తున్నాడని చూసి చూడనట్లు ఉండేవాడు. నారాయణ పెరిగి పెద్దవాడైన కొద్దీ మరింత చెడ్డదారిలో నడవసాగాడే కానీ మంచి మార్గాన పడలేదు. ధనవంతుడి బిడ్డ కనుక నారాయణ దగ్గర ఎప్పుడూ డబ్బు ఉంటూ ఉండేది. ఇది చూసి స్నేహితులు నారాయణ స్నేహం కోసం వచ్చేవారు. అతను వారి మాయలో పడి వారు ఆడించినట్లల్లా ఆడుతూ తండ్రి మాట లెక్క చేయకుండా తిరిగేవాడు. జూదం మొదలైన చెడు అలవాట్లు చేసుకున్నాడు. క్రమేణా నారాయణ ఆరోగ్యం పాడవసాగింది. ఇంతవరకు తన కొడుకు ఎన్ని దుర్మార్గాలు నేర్చుకున్నా ధర్మబుద్ధి పుత్రప్రేమ చేత ఏమీ అనకుండా చూస్తూ సహించి ఊరుకున్నాడు. కానీ ఇప్పుడు తన కొడుకు ఆరోగ్యమే పాడవుతుందని గ్రహించగానే ధర్మబుద్ధికి ఊరుకో బుద్ధి కాలేదు. కొడుకుని పిలిచి ఎన్నో విధాల మంచి మాటలతో నచ్చజెప్ప చేశాడు. కానీ లాభం లేకుండా పోయింది. తిట్టాడు, భయపెట్టాడు. కానీ నారాయణ వాటిని కూడా లెక్క చేయలేదు. ఆ రోజు మొదలు నారాయణకి డబ్బు అందకుండా కట్టుదిట్టం మాత్రం చేశాడు తండ్రి. ఎప్పుడైతే నారాయణ దగ్గర డబ్బు లేదో అంతవరకు వెంట ఉంటున్న స్నేహితులు ఒక్కొక్కరే జారుకోసాగారు. ఆఖరికి నారాయణ ఒంటరివాడయ్యాడు. ఇంట్లో తండ్రి కూడా చివాట్లు పెట్టడం ఎక్కువయింది. నారాయణకి ఆ ఊర్లో ఉండబుద్ధి కాలేదు. ఒకరోజు రాత్రి ఎవరితోటి చెప్పకుండా నారాయణ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. తెల్లవారి చూసేసరికి కొడుకు లేడు. ధర్మబుద్ధి చాలా బాధపడ్డాడు. కన్నప్రేమ పొమ్మంటే పోతుందా? పైగా తన వంశం నిలబెట్టడానికి గాను అతడొక్కడే. ధర్మబుద్ధి వెంటనే తన నౌకర్లను పిలిచి, నారాయణ తెల్లవారేసరికి ఎటో వెళ్ళిపోయాడు. మీరు వాడిని తెలియకుండా వాడి వెంట పోతూ వాడికి కాపలాగా ఉండి వాడికి కావలసిన తిండి తిప్పలు ఇతర సౌకర్యాలు అమరుస్తూ ఉండండి అని చెప్పి పంపాడు. నౌకర్లు వెంటనే నారాయణని వెతుక్కుంటూ బయలుదేరారు. నారాయణ తను ఎక్కడికి పోవాలో ఏమి చేయాలో ఆలోచించుకుని బయలుదేరలేదు. ఆ రోజు ఉదయం మొదలు సాయంత్రం వరకు తిరిగి చివరికి సాయంత్రానికి ఒక ఊరు చేరుకున్నాడు. ఆకలి దహించుకుపోతుంది. చేతిలో రాగి దమ్మిడి కూడా లేదు. అలా పోతూ ఉండగా ఒక మిఠాయి దుకాణం కనిపించింది. ఆ దుకాణం ఎవరిదో కాదు, ధర్మబుద్ధి పంపిన నౌకర్లే. నారాయణ కంటే ముందు ఇక్కడికి చేరుకుని నారాయణకు తిండి అవి సమకూర్చడానికి దుకాణం పెట్టుకుని కూర్చునున్నారు. నారాయణ దుకాణం దగ్గరికి వెళ్ళాడు. బాబు, చాలా దూరం నుంచి వస్తున్నాను. ఆకలి వేస్తుంది. ఏమైనా కొనుక్కు తిందామంటే నా దగ్గర డబ్బు లేదు. నా మీద దయతలిచి ఏమైనా తినడానికి పెడితే మీ పేరు చెప్పుకుంటాను అన్నాడు. నారాయణ ఈ విధంగా అడగటమే తడవుగా నౌకర్లు అతనికి కావాల్సినన్ని ఫలహారాలు పెట్టి మిగతా సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆ రాత్రికి అక్కడే పడుకోవటానికి చోటు ఇచ్చారు. తెల్లవారింది. నారాయణ ఆ దుకాణదారుల సహాయానికి ఎంతో కృతజ్ఞత చూపి మళ్ళీ తన దారిలో తాను బయలుదేరి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం అయ్యేసరికి నారాయణ ఒక ఏరు దగ్గరికి చేరుకున్నాడు. ఏరు నిండుగా ప్రవహిస్తుంది. ఏరు దాటడం ఎలాగని ఆలోచిస్తున్నాడు నారాయణ. ఇంతలో ఒక పడవబ్బాయి వచ్చి, రా అబ్బాయి, అవతలి గట్టుకు చేరుస్తా అన్నాడు. అతను ఎవరో కాదు, ధర్మబుద్ధి నౌకరే. నేను మీకు ఏమీ డబ్బిచ్చుకోలేను అన్నాడు నారాయణ దీనంగా. పర్వాలేదు, నిన్ను ఊరికే తీసుకుపోతాము అని పడవ వాళ్ళు నారాయణని ఏరు దాటించారు. నారాయణ మళ్ళీ నడక మొదలుపెట్టాడు. సాయంకాలానికి నారాయణ ఒక పెద్ద కొండ దగ్గరికి చేరుకున్నాడు. కొండకి అటుపక్కగా ఒక ఊరు ఉంది. నారాయణకి కడుపులో కాలుతుంది. ఎలాగైనా కష్టపడి ఆ పక్క ఊరు చేరుకోగలిగితే ఇంత తినటానికి దొరుకుతుందేమోనని నారాయణ కొండెక్కసాగాడు. కాళ్ళు నొప్పులు పుట్టసాగాయి. పైగా రోజల్లా తిండి నీళ్లు లేవేమో, ఎలాగరా భగవంతుడా అని నారాయణ దిక్కులు చూడసాగాడు. ఇంతలో ధర్మబుద్ధి నౌకర్లు ఒక మీనాతో సహా అక్కడ ప్రత్యక్షమయ్యారు. దీంట్లో కూర్చో అబ్బాయి, నిన్ను కొండ దాటిస్తాము అన్నారు. నారాయణకి ఎంతో సంతోషం కలిగింది. వెంటనే మీనాలోకి ఎక్కి కూర్చున్నాడు. వాళ్ళు కొండ దాటించారు. ఇలాగే నారాయణ ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి రావటం, ధర్మబుద్ధి నౌకర్లు అతన్ని ఆ కష్టాల నుంచి తప్పించి రక్షించటం జరుగుతూ ఉంది. ఆఖరికి ఒక రోజున నారాయణకి కూడా అనుమానం కలిగింది. ఈ సందేహం కలగగానే నారాయణ ఒకరోజు తనకు సహాయం చేయడానికి వచ్చిన వారిని, మీరెవరు, నాకెందుకు ఇలా సహాయం చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు వాళ్ళు జరిగినదంతా చెప్పారు. అంతా విని నారాయణ చాలా ఆశ్చర్యపోయాడు. తను ఎంత చెడుగా ప్రవర్తించినా, చివరికి ఇల్లు వదిలి వచ్చేసినా తన తండ్రి మాత్రం తన క్షేమం కోరే కదా ఇలా సేవకుల్ని పంపి తనకు సహాయం చేయించాడు. అలాంటి తండ్రి మాట లక్ష్య పెట్టకపోవటం తన బుద్ధి తక్కువ అని గ్రహించాడు.
వెంటనే సేవకులతో ఇంటికి తిరిగి వచ్చి తండ్రి పాదాలపై పడి క్షమించమని, ఇక ముందు బుద్ధిగా ఉంటానని ఏడ్చాడు.